ఏమయ్యా కలికిపాటి నరసింహారావు, నా మీద యుద్ధం ప్రకటించావా? ప్రపంచ యాత్రికుడి మీద బుద్ధి ఉందా? కొసంత ఇంకిత జ్ఞానం ఉందా? కాదు. అన్వేష్ మరీ ఓవర్ అంటే ఓవర్ ఉంది భయ్యా. ఇప్పుడు వినండి, చిరాకు దొబ్బుతూ ఓడికినా కాదు, నువ్వు యుద్ధం ప్రకటించడం, మన పండిత పుత్రులు పిండం పెట్టేస్తున్నారయ్యా. అసలు నీకు నా జన్మరహస్యం ఏంటో తెలుసు. చూడండి. వీడేంటి భయ్యా రోజు రోజుకి మరీ ఇంత దిగజారిపోతా ఉన్నాడు. ఏమైనా దిమాగ్ పనిచేస్తుంది ఇతనికి, నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. నేను ఎవరిని అనుకుంటున్నావు? సాక్షాత్తు బ్రహ్మదేవున్నయ్యా. నీకు నీకు ఇంకొక సీక్రెట్ చెప్పనా? నీ ఇప్పుడు ఈ డైలాగ్ విన్నాక మీరు మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు భయ్యా. మరి బాబాయ్ నీ జన్మరహస్యం చెప్తాను చూడు, నవ్వమాక. నీకు తెలియదు, నేను చెప్తా. నేను సాక్షాత్తు బ్రహ్మదేవుణ్ణి. వీడి కనుక ఇండియాకి వచ్చాననుకో, వీడి బతికి ఎలా ఉంటుందో నాకు మాత్రం తెలియదు భయ్యా. కుక్కని కూడా కొడతారు జనం, అది పక్క గ్యారంటీ. నువ్వెవరనుకుంటున్నావు? విష్ణుమూర్తివి. మరి బ్రహ్మదేవుడు విష్ణువు ఉన్నప్పుడు శివుడు ఏమయ్యా అంటే, మా గురువు గారు చాగంటి కోటేశ్వర గారే శివుడు. భయ్యా జనాలు పోతుంటే మైండ్ కానీ చిప్పు కానీ దొబ్బిందా ఇతనికి, నాకు అర్థంగా కడుతున్నాను. మన ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్. మన ముగ్గురం కారణ జన్ములు. ఈ భూమి మీద అవతరించి తెలుగు వాళ్ళని ఉద్ధరించడానికి, భారతదేశాన్ని సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడానికి పుట్టాం. చూడండి అక్కడ ఏముందో మీకు చేసి. ఒక దిమాక్ లేని మాటలన్నీ మాట్లాడుతున్నాడు భయ్యా. నిజంగా చెప్తున్నాను, మరి వరస్ట్ థింగ్ అంటే ఒకరితో పోల్చుకోవడం. వాళ్ళెక్కడ ఇతను ఎక్కడ. కాకపోతే మీ ఇద్దరు ఉద్ధరిస్తున్నారు, నేను తలరాతలు రాస్తున్నాను అంతే. అన్వేషు, నువ్వు జన్మరహస్యం చెప్పాల్సిన సమయం ఆసన్నం అయిపోయింది. ఓహో, నీకు నువ్వే డిసైడ్ అయిపోయినావు అంట, నువ్వు కాని జన్ముడు అని చెప్పేసి. ఈ ఎప్పురా నాయన, నువ్వే చెప్పు ఇక. నువ్వు దేవుడివి, నువ్వు తోపని చెప్పేసి ఇక. ప్రళయం ముంచుకొస్తుంది, బతుకుండగానే మనిషికి పిండం పెట్టేస్తున్నారంటే అది అది సంభవం కాదు అని చెప్పి రాత్ర టైగర్ టూ ఫ్రాంక్ చెప్తాను భయ్యా, బొద్దున ఏదైనా సరే కానీ ఇట్లా ఒక పక్కల గురించి ఇంత దరిద్రమైన మాటలైతే ఒకటి మాట్లాడ భయ్యా. రెండు మింగాలు అనిపిస్తుంది నాకు నిజంగా చెప్పాలంటే. అనేసి సింహాసనంలో పెద్ద ఆయన ఉండేవాడు. ఆయన రాత్రి కల్లోకి వచ్చి చెప్పేసరికి నాకు ఇదంతా చెప్పాల్సి వస్తుంది. ఏం చేస్తాం? గరికపాటి గారిని, చాగంటి గారిని ఇట్లా ఎగతాళి చేసి మాట్లాడైతే నాకు నచ్చలేదు భయ్యా. ఇంత ఎదవనైతే ఎక్కడ చూడలేదు. పిచ్చి బూత్లో వస్తున్నా నాకు నిజంగా చెప్పాలంటే. కానీ నేను తగ్గుతున్నా, బాగుండదని చెప్పేసి. ఇలాంటి వ్యక్తిని ఎంతమంది ఫాలో అవుతుందో నాకైతే తెలియట్లేదు భయ్యా. నేనైతే ఇప్పటికైతే ఒక్కసారి కూడా ఫాలో అవ్వలేదు ఇతనైతే. ఇలాంటి వ్యక్తులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనేసి నా అభిప్రాయం భయ్యా. మీరేమనుకుంటే కింద కానివ్వండి. ఆడి 2 లక్షల మంది 3 లక్షల మంది జనాలు వెళ్ళిపోయారు భయ్యా. అయినా కూడా బుద్ధి రావట్లేదు అంటే నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. ఇన్స్టాలో మొత్తం పోయింది, ఎక్కడ పోయింది, ఎక్కడ చూసినా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఇంతగానో వస్తున్నా కూడా ఈ విధంగా మాట్లాడుతున్నా ఎక్కడి నుంచి వస్తుంది ధైర్యం అనేది? మీరు చెప్పాలి. ఇతని ఎంత దూరంగా ఉంటే అంత మంచి భయ్యా, నేనే చెప్పాలనుకుంటున్నాను.